శ్రీమాత్రే నమ. శ్రీ శివాయ గురవే నమ. సౌందర్యలహరి 59వ శ్లోకంలో ఆదిశంకర భగవత్పాదుల వారు అమ్మవారి ముఖారవింద ధ్యానాన్ని మన చేత చేయిస్తున్నారు. స్ఫురద్గండాభోగ ప్రతిఫలిత తాటంక యుగళం చతుశ్చక్రం మన్యే తవ ముఖమిదం మన్మథరథం యమారుహ్యదృహ్యత్యవనిరథం అర్కేందు చరణం మహావీరో మారహ ప్రమథపతయే సజ్జితవతే. అద్భుతమైన దృశ్యాన్ని కళ్లకు కడుతున్నారు ఈ శ్లోకం ద్వారా గురువర్యులు. ఓ మాత, తేటగా విశాలంగా అమరిన నీ చెక్కిళ్లపై చెవి కమ్మలు కాంతులీనుతూ ప్రకాశిస్తుండగా నీ వదనం ఏదైతే ఉందో అది 4 చక్రములు కలిగిన మన్మథుడి రథాన్ని తలపింపజేస్తోందమ్మా. ఆ రథాన్ని అధిరోహించిన వాడై మన్మథుడు సూర్య చంద్రులనబడు 2 చక్రములను కలిగి భూమినే రథంగా మలుచుకున్న పరమేశ్వరుడిపై యుద్ధానికి బయలుదేరుతున్నాడమ్మా అంటున్నారు ఆదిశంకర భగవత్పాదుల వారు. అంటే ఇంతకు మునుపు పరమేశ్వరుణ్ణి ఎదుర్కొనే ప్రయత్నం చేసి అందులో విఫలుడైన మన్మథుడు ఈసారి నీ ముఖాన్నే రథంగా మలచుకొని పరమేశ్వరుడిపై తప్పకుండా విజయాన్ని పొందగలడన్న ధీమాతో బయలుదేరుతున్నాడమ్మా అంటున్నారన్నమాట. ఇందులో అమ్మవారి రథానికి కలిగిన చక్రాల సంఖ్య అయ్యవారి రథానికి కలిగిన చక్రాల సంఖ్య కంటే అధికం. ఇటు అమ్మవారి రథానికి 4 చక్రాలు చెబితే అటు అయ్యవారి రథానికి కేవలం 2 చక్రాలు చెప్పబడ్డాయన్నమాట. ఇందులో ఒకానొక మంత్ర రహస్యం కూడా దాచబడి ఉంది. అదేమిటంటే ఆది విద్యలో 2 దళాలుగా విచ్చుకున్న శివమంత్రాన్ని ఇందులో సూచిస్తున్నారు. అలాగే అమ్మ మంత్రం అంటే షోడశి ఏదైతే ఉందో అది శివమంత్రం కంటే ద్విగుణీకృతమైన విస్తారం కలిగింది అని చెబుతున్నారన్నమాట. లలితా శాస్త్రంలో కామేశ్వర ప్రేమరత్న మణిప్రతి పణస్తని అనే అద్భుతమైన నామం కూడా ఇదే భావాన్ని ప్రకటిస్తుందన్నమాట. మొత్తానికి అయ్యవారిపై విజృంభించి విజయాన్ని పొందటానికి బయలుదేరుతున్న మన్మథ రథం వంటి అమ్మ వదనాన్ని మనస్సులో ధ్యానించి ధరిద్దాం. శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః.